నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. రామారావు గారు, సౌందర్య గారి మరణం ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ కానీ, లేకపోతే ఇప్పటికీ కొన్ని అపోహలు కానీ, ఇప్పటికీ అదొక భయంకరమైన సంఘటన కానీ అనిపిస్తూ ఉంటుంది కదా. అయితే సౌందర్య వాళ్ళ నాన్నగారికి జాతకాలు తెలుసు, సో ముందే ఇలాంటి ప్రమాదాన్ని వాళ్ళు ఊహించారు అన్నట్టుగా కూడా వార్తలు ఉన్నాయి. నిజమేనా? అసలు ఏం జరిగిందంటారు? అవునవును. అంటే ఇక్కడ సౌందర్య గారికి తన మరణం పట్ల తనకి భయం ఉండేది, ఎప్పుడు ఉండదు, భయం ఉండేది. కానీ బయట వాళ్ళు ఏమన్నారంటే, నీకెందుకు అలా జరుగుతుంది, ఇంత అదృష్టవంతురాలే కదా, నిజంగా అదృష్టవంతురాలే కదా, ఒకసారి అడుగు పెట్టింది తెలుగు ఫీల్డ్లో, ఎక్కడైనా వెనక్కి తిరిగి చూసుకుందా, చాలా మంచి ఒక ర్యాపిడ్ గ్రోత్ అన్నమాట, అమాంతంగా తారాజువలా అంటే పెరిగిపోయింది అన్నమాట. అట్లాంటి సౌందర్య జీవితంలో అనుకోకుండా జగపతి బాబు తారసపడ్డాడు. తారసపడిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు, అంటే ఒకరి శ్రేయస్సు మరొకరు కోరుకునే స్నేహితులు. అంతకుముందు జగపతి బాబుకు ఒక ఫ్రెండ్ ఉండేది, ఆ ఫ్రెండ్ ఎవరు? ఆమని. అయితే అలాగా ఆమని సౌందర్య కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారన్నమాట. ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య చెప్పుకోలేని రహస్యాలు అంటూ ఏం లేదు, అంత ఓపెన్గా ఉండేవారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇద్దరు కలిసినట్టయితే తెల్లవాళ్ళు కబుర్లు చెప్పుకోవడం పని అన్నమాట, అంత మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అయితే అక్కడ సౌందర్య అంటే ఒక్కొక్కసారి తన జీవితంలో నాకేదో అకాల మరణం ఉంది అనేటువంటి ఒక జ్యోతిష్యంలో ఉన్నట్టుగా నాన్నగారు చెప్తున్నారు. ఎంతవరకు నిజమిది నాకంటే ఊరికే నీకు అకాల మరణం నీకెందుకు సంభవిస్తుంది, అందులో కూడా పెద్ద స్టార్ అయిపోయావు, నువ్వు కావాలంటే వెళ్ళాలంటే బెంగళూరు స్టార్టెడ్ ఫ్లైట్లో బ్రహ్మాండంగా వెళ్ళగలవు నువ్వు, అంతేగా నీకెందుకు అవుతుంది, ఇలాగా చెప్పుకొని ఉండేవారు అన్నమాట. కానీ తన జీవితంలో చాలామందికి తెలియదు ఏంటంటే ఆవిడ డైరీ రాసుకుండేది, కవితలు రాసుకుండేది. కవితలు కూడా ఒక మగవాడిని ఎంతగా ప్రేమించేదంటే, నాకు మృత్యువు అంటూ వచ్చినట్టయితే ఆ మృత్యువు నాలో అణువణువు పొడుచుకు తిన్నట్టయితే నా కళ్ళను మాత్రం పొడుచుకు తినొద్దు, ఎందుకంటే నా కళ్ళు నా ప్రియుణ్ణి చూడాలి. ఎంత డీప్ మీనింగ్తో రాసేదంటే ఆవిడ అలా అంత. అంటే నేను ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలకు వెళ్ళినప్పుడు సౌందర్య గారితో ఏదైనా మాట బంతి ఇట్లాంటి కార్యక్రమాలు, నాకు కూడా కవితలు గేయాలు ఇవి బాగా రాస్తానని కృష్ణారెడ్డి గారు చెప్తే నాతో సంప్రదించేది మాట ఆవిడ, ఆ విధంగా ఉండేది. కానీ ఆవిడ ఎందుకు నమ్మింది అన్నదే, అంటే ఫ్లైట్లో వెళ్ళాలి, ప్రయాణం చేయాలి అన్నది భర్త చెప్పాడు. భర్త ఎవడు? దగ్గరవాడే. భర్తకి పెళ్ళి అయిన తర్వాత భర్త మీద అనుమానం వచ్చింది, వీడు నన్ను కేవలం డబ్బు కోసం పెళ్లి చేసుకుంటానే అనుమానం కూడా సౌందర్యకి వచ్చింది. పోనీ తల్లి చెప్పింది, తల్లి డబ్బు కోసం ఏం చేయదు కదా, తల్లి ఎప్పుడూ తన తల్లే కదా, అందువల్ల నమ్మింది. అయినా అప్పుడు అమర్నాథ్ అని తమ్ముడు అన్నయ్య, మరి సౌందర్యకి అమర్నాథ్ ఉన్నాడు, అన్నయ్య అనుకుంటాను. వీళ్ళిద్దరు కలిసి ఫ్లైట్ ఎక్కడం ఏంటి, ఇద్దరిని ఫ్లైట్లో వెళ్ళమని చెప్పడం ఏంటి, ఇవన్నీ కంప్లీట్గా ఆవిడకి ఏంటంటే మానసికంగా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది, తొడిచేస్తుంది. మా ఇద్దరిని ఒకేసారి ఫ్లైట్లో ఏదో ప్రచారం కోసం పంపించడం ఏంటి, వాళ్ళు ప్రచారం కోసం రమ్మని చెప్పడం ఏంటి, ఈ ఫ్లైట్ మనం అరేంజ్ చేసుకోవడం ఏంటి, మనం అరేంజ్ చేసుకున్న ఫ్లైట్లో ఎందుకు వెళ్ళాలి, ఇన్ని సందేహాలు వచ్చాయన్నమాట. వస్తుంటే అక్కడ పెళ్ళి అయినటువంటి కొన్ని రోజుల్లోనే ఆ మొగుడు తన కేవలం డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడు, డబ్బు కోసం ఎంతటి అఘాయిత్యానికైనా పాల్పడతాడు అనే విషయం గ్రహించింది. తీరా ఆవిడ ఆ బ్రదరు అమర్నాథ్ ఇద్దరు క్రష్ అయిపోయిన తర్వాత, కాలి బూడిదైపోయిన తర్వాత కొంతకాలానికి మనకు తెలిసిన నిజం ఏంటంటే, ఆ సౌందర్య తాలూకు మదరు, సౌందర్య తాలూకు హస్బెండు
చక్కగా ఆ గతాన్ని మర్చిపోయి హ్యాపీగా కాలక్షేపం చేస్తున్నారని తెలిసింది. కానీ ఆవిడ జీవితంలో ఇంతకంటే దురదృష్టం ఏముందమ్మా. పాపం ఆవిడకి ఎన్నో చారిటబుల్ ట్రస్టులు ఉన్నాయి. ఎంతోమంది అనాథల్ని చదివించాలి, ఎంతోమంది అనాథ పిల్లలకి వైద్య సేవలు చేయాలి. దీనికోసం ఎన్నో చారిటీసు ఆవిడ ప్రవేశపెట్టిందన్నమాట. అట్లాంటి చారిటీలు ఎక్కడ ప్రవేశపెట్టినటువంటి సంస్థలు అక్కడ ఆగిపోయి ఆవిడ జీవితాలు, ఆవిడ ఆశయాలు అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయి వాళ్ళ అమ్మ ఏమైనా బాగుపడిందా? ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా బాగుపడలేదు, మామూలుగా అయిపోయింది మాట. అంతే, చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత. దీని వెనుక అంత కుట్ర ఉంది మాట. ముఖ్యంగా సౌందర్య గారు చనిపోయే టైంకి ఆమె ప్రెగ్నెంట్ అని కూడా తెలుసు. ఓకే, కానీ అది ప్రమాదవశాత్తు జరిగిందనే కదా అందరూ నమ్ముతూ ఉంటారు. లేదు, ప్రమాదవశాత్తు జరగలేదంటే ప్రీ ప్లాన్ అంతే, వెంటనే తెలిసిపోయింది కదా. ఈ ప్రీ ప్లాన్ మాటలని అప్పుడే చెప్పారు. మా ప్రీ ప్లాన్లో ఎవరున్నారు? మొగుడున్నాడా, మా అమ్మ ఉందా, లేదా మొగుడు అమ్మ కలిసి ఉన్నారా? మొగుడు అమ్మ కలిసి ఉన్నట్టయితే ఆ మొగుడిని వదిలేసి అమ్మ ఏకాగ్గా ఎందుకు మిగిలిపోయింది? తన సర్వస్వాన్ని ఎలా కోల్పోయింది? అయితే మొగుడు చేసిన కుట్ర ఎంతవరకు వచ్చింది? ఆ మొగుడికి ముగింపు ఎలా ఉంటుంది? ఇదంతా కాలం చెప్తుంది. కాలం అంతే కదా. బంగారు లాంటి భార్యని పోగొట్టుకున్నాడు, ఒక అమాయకురాలను మోసం చేశాడు. ఆవిడేమో సాధిస్తుంది, వాడేమి సాధిస్తాడు? వాడు ఎప్పటికైనా వాడు చేసిన దాన్ని మూల్యం చెల్లించుకోవాల్సిందే. ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే అకాల మృత్యు తనకి ఉంది అన్నప్పుడు శాంతులు చేపించుకోవడం, దానికి పరిష్కార మార్గాల వైపు కూడా వెళుతూ ఉంటారు కదా. మరి ఆ దిశగా ఎందుకు వెళ్ళలేదు? అంతగా నమ్మించారమ్మా వాళ్ళు. లేదా వాళ్ళంతా హడావుడిగా ఫ్లైట్లో వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది పార్టీకి సంబంధించింది కాదని చెప్పి ఒక మాటను తెలిసి పారేశారన్నమాట. పార్టీ ప్రచారం కోసం మీరు హడావుడిగా వచ్చారు, కానీ ఆ పార్టీ తాలూకు ప్రజలేం లేదే అని చెప్పారు వాళ్ళు. అందువల్ల కేవలం ఇది ప్లాన్ చేసి వాళ్ళని జీవితాన్ని పాపం తుదముట్టించారు. వాళ్ళే బాగున్నారు, ఇప్పుడు వాళ్ళు బాగలేరు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేస్తున్నారు? ఏకాకిగా మిగిలిపోయింది వాళ్ళ అమ్మగారు. వాళ్ళ అమ్మగారి దగ్గర అల్లుడు కూడా ఉండటం లేదు, అటు సౌందర్య మొగుడు కూడా ఉండటం లేదు. ఆయన ఇంకొక పెళ్లి చేసుకుని ఎప్పుడే వెళ్ళిపోయారు అన్నారు కదా. అదేనమ్మా, అదే అంటున్నాను నేను. సౌందర్య మొగుడు కూడా ఉండటం లేదు. అందువల్ల మరి బాధ ఏంటంటే ఇన్ని విషయాల్లో ఇంత అలర్ట్గా ఉన్నది, తన చావు విషయంలో ఎందుకు అంత దూకుడుగా వ్యవహరించింది. దట్టు తను ఒకదే కాకుండా తన తాలూకు ఏకైక బ్రదరు ఆయన్ని కూడా తీసుకెళ్ళిపోయి ఇద్దరు కూడా అగ్నికి ఆహుతి అయిపోయారంటే దాన్ని ఎలా చూడాలమ్మా? అంటే కొన్ని ఇట్లాంటి కథలు మాత్రం మనకు ఉండవు. అది కేవలం జీవితంలోనే మనకు కనిపిస్తాయి, కానీ కథల్లో కూడా ఎంత దారుణంగా చంపాం కదా. అన్న చెల్లుళ్ళు ఇద్దరిని ఒకసారి చంపేస్తాం కథల్లోనూ, ఎవరో ఒకరిని చంపుతాం. కానీ కనుక ఆ జీవితం మన కళ్ళెదురు కనిపిస్తున్న జీవితం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.